దేవుడు మనకి ఇచ్చినటువంటి అమూల్యమైన ఈ సమయంలో అమూల్యమైన దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. మన టాపిక్ ఏంటంటే జీవము గల దేవుడు. ఇంగ్లీష్లో దాన్ని అంటారు ద లివింగ్ గాడ్ అని అంటారు. దావీదు భక్తుడు తన మాటల్లో ఈ మాటను చెప్పగలిగాడు. ఏ మాట అంటే జీవము కలిగినటువంటి దేవుడు అని చెప్పగలిగాడు. ఆ మాటను మనము ఒకసారి ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 47వ వచనం, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగునుగాక అని మాట్లాడాడు. ఇక్కడ 3 విషయాలు దావీదు భక్తుడు మాట్లాడాడు. ఒకటి ఏంటంటే యెహోవా జీవం గలవాడు అన్నాడు. రెండవది ఏంటంటే ఆ యెహోవా నా ఆశ్రయ దుర్గమైన వాడు అన్నాడు. మూడవదిగా ఆ యెహోవా నాకు రక్షణాశ్రయ దుర్గమైనటువంటి దేవుడు అని చెప్పాడు. హల్లెలూయా. అయితే ఆయన ఊరక మాటలతో చెప్పేసాడా, నిజంగా తన జీవితంలో ప్రాక్టికల్గా ఏమైనా చూడగలిగాడా? ఈ జీవం గల దేవుడు, చాలామంది యేసు ప్రభు దేవుడు అని చెప్పినప్పుడు ఏమంటారంటే అవును గొప్ప దేవుడు అని అంటారు, యేసు ప్రభు మంచి దేవుడు అంటారు, యేసు ప్రభు పెద్ద దేవుడు అంటారు కొంతమంది కదా. అందరికంటే గొప్ప దేవుడు అని చెప్పేటువంటి వారు చాలామంది నోటి మాటతో చెప్పేవారు ఉన్నారు, వాస్తవమే. కానీ వారి జీవిత విధానములో ఈ జీవం కలిగిన దేవుణ్ణి ప్రదర్శించగలిగారా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. ఒకవేళ వాళ్ళ జీవితంలో ప్రదర్శించకుండానే కేవలం పేరుకు మాత్రమే, మత్తయి సువార్త 7:21 ప్రకారం ప్రభువా ప్రభు అని పిలువాడు పరలోక రాజ్యం చేయడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యం చేరుతాడు. కొంతమంది కేవలం ప్రభు అని పిలుచుకుంటుంటారు, యేసయ్య అన్నట్టు, పండుకున్న యేసయ్య, లేచిన యేసయ్యనే. కానీ ఆ యేసయ్య అనేటువంటి ఆ అమూల్యమైన నామమునకు, ఆ జీవం కలిగినటువంటి నామమునకు తగిన జీవితాన్ని జీవించలేకపోతా ఉన్నారు. దావీదు భక్తుడు తన జీవితంలో ఈ మాట ఎందుకు చెప్పాడు అంటే 2వ సమూయేలు 22:1, యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను అని రాయబడింది. అంటే తన యొక్క కష్టాల నుంచి, సౌలు యొక్క చేతిలో నుంచి, శత్రువుల చేతిలో నుంచి దేవుడు విడిపించిన కారణాన్ని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ యెహోవాయే జీవము గల దేవుడు, యెహోవాయే నా ఆశ్రయ దుర్గమైన దేవుడు, యెహోవాయే నా రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు అనే విషయాన్ని ఆయన మాటల్లో చెబుతూ ప్రాక్టికల్గా కూడా ఆ జీవం కలిగినటువంటి దేవుడి నామాన్ని ఉచ్చరించి ఆయనకు గొప్ప కార్యాన్ని చేశాడు. ఏంటో చూడండి, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. అంటే ఇక్కడ దావీదు భక్తుడు ఆ యుద్ధంలో ఉన్నటువంటి ప్రజలను అడుగుతున్నాడు. జీవము కలిగినటువంటి దేవుని సైన్యము అనగా ఇశ్రాయేలు ప్రజలను తిరస్కరించినటువంటి ఆ ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు ఎంతటి వాడు, పోని ఆ గొలియాతుని జయిస్తే రాజు మనకేం బహుమానం ఇస్తాడంట అనే విషయాన్ని ప్రజలను అడిగితే ప్రజలు ఇలా చెప్పారు. 27వ వచనం, జనులు వాడిని చంపిన వానికి ఇట్టిట్లు చేయబడునని అతనికి ఉత్తరం ఇచ్చింది. చూడండి, రాజు ఏం చెప్పాడు? వాస్తవంగా అయితే ఎవరైతే వారిని అనగా ఫిలిష్తీయుని జయిస్తారో వానికి నా కుమార్తెనిచ్చి నేను వివాహము చేస్తానని చెప్పాడు. చూడండి, ఆ మాట చదువుకుందాము. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనం, ఇశ్రాయేలీలలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూసితే నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు, వానిని చంపిన వానికి రాజు బహు ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయననగా. అంటే రాజు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆ శత్రువైనటువంటి లేక వీరి మీదికి చంపడానికి వస్తున్నటువంటి గొలియాతుని ఎవరైతే చంపుతారో అతనికి ఐశ్వర్యం ఇస్తాడట. రెండవదిగా తన కుమార్తె అయినటువంటి మీకాలుని కూడా ఇస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని గమనించినటువంటి ప్రజలు తెలుసుకున్నారు, కానీ ఐశ్వర్యం ఇస్తాడని లేదా తన కుమార్తె ఇస్తాడని తెలుసుకున్నారు, కానీ ఎవరు ముందుకు అడుగు వేయటం లేదు ఎవరు కూడా.
కారణం ఏంటంటే వాళ్ళకి భయం ఉంది. ఎవరంటే గొలియాత్ అంటే భయం ఉంది. అదే సమయంలో అన్నలను చూడడానికి వచ్చినటువంటి ఈ దావీదుకు తెలిసిన సంగతిని బట్టి ఆయన ఏం చేశాడంటే రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను వానితో పోట్లాడతాను అన్నాడు. చూడండి, 1 సమూయేలు 17:32. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. హల్లెలూయా. సైన్యం ఉంది ఇక్కడ, యుద్ధం చేయగలిగిన ప్రావీణ్యత కలిగిన వారు ఉన్నారు. అన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా ఎవరు ఈ మాట చెప్పలేకపోయారు. ఎందుకంటే దావీదు భక్తుడి జీవితంలో జీవం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాడు, ఆశ్రయ దుర్గమైన దేవుణ్ణి కలిగి ఉన్నాడు, రక్షణాశ్రయ దుర్గమైన దేవుణ్ణి కలిగి ఉన్నాడు కనుక ఆ దేవుణ్ణి బట్టి తను ఏమంటున్నాడంటే అక్కడికి వెళ్ళి, ఇదిగో రాజా, ఆ ఫిలిష్తీయుని బట్టి మీరు ఎవ్వరి మనసు కృంగిపోవాల్సిన అవసరము లేదు, మీరు నిరాశపడవలసిన అవసరం లేదు. నీ దాసుడైన నేను, మీ దాసుడైన నేను వానితో పోట్లాడతాను అని చెప్పాడు. అప్పుడు సౌలు రాజుకి కొంచెం అనుమానం వచ్చింది. ఈ 33 వచ్చింది, చదవండి. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. చూసారా, అంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలని ఆశ కలిగినటువంటి దావీదు భక్తుని కూడా, లేక బాలుడైన దావీదును ప్రజలు ఒప్పుకోవట్లేదు, అన్నలు ఒప్పుకోవట్లేదు, అలాగే అప్పుడున్నటువంటి రాజు అయినటువంటి సౌలు కూడా ఒప్పుకోవట్లేదు. నువ్వు బాలుడోరా నాయన, వాడు బాల్యం నుంచి చిన్నప్పటి నుంచి వాడు ఏం నేర్చుకున్నాడు, యుద్ధం ఎలా చేయాలో యుద్ధాభ్యాసం చేసిన వాడు, అలాంటి వాడితో నువ్వు పోరాడతావా అన్నాడు. ఇక్కడ బాలుడుగా ఉన్నటువంటి దావీదు బలాఢ్యుడైనటువంటి ఫిలిష్తీయుని మీదకి, గొలియాతు మీదకి వెళ్తా అంటే సౌలు రాజు వద్దంటున్నాడు. ఇక్కడ వానితో పోట్లాటకు నీకు బలము చాలదయ్యా అని చెప్పినప్పుడు దావీదు భక్తుడు ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి, లేక బాలుడైన దావీదు ఇలా అంటున్నాడు. 34 వచ్చిన, అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయించున్న సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించితిని. అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపుతిని అన్నాడు. చప్పలు కొట్టి దేవుని మహింపడ్డా. దేని కొట్టిందంట? కుక్కనే, లేకపోతే ఏదైనా నక్కను కొట్టాడా? బాలుడు చూడడానికి, కానీ తన తండ్రి యొక్క మందను కాస్తున్నప్పుడు ఏమొచ్చిందట? సింహం వచ్చిందట, ఎలుగుబంటి వచ్చింది, వాటిని కొట్టాడు, అవి తిరుగుబాటు చేశాయి. చాలాసార్లు మనం కూడా పిల్లల్ని తిడితే ఏమీ కాదు, కానీ కొన్నిసార్లు కొట్టామనుకో వాళ్ళు కూడా ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు లేదా? కొడతానంటే నేను కూడా కొడతానంటారు, తిడతానంటే నేను కూడా తిడతానంటారు. అప్పుడు ఇంకేమవుతుంది? ఇంకా 4 దెబ్బలు ఎక్కువ పడతాయి, అంతే కదా? తిరుగుబాటు చేస్తే ఈపుకు దెబ్బలే పడేది. ఇప్పుడు దావీదు తరుముకుంటున్నాడు, అవి పారిపోతున్నాయి, ఇంకా తరుముకుంటున్నాడు. ఇక వాటికి ఏమనిపించింది తెలుసా? ఎంత పరిగెత్తినా ఇంకా మనం తరుముకుంటేట్టున్నాడని రివర్స్ తిరిగినాయి. రివర్స్ తిరిగినప్పుడు తాను ఏం చేశాడంట? వాటి యొక్క గడ్డమును పట్టుకొని దాన్ని కొట్టి చంపేసిదిని అని చెబుతూ ఇప్పుడు ఒక ఒరిజినల్ మాట చెప్తున్నాడు. ఏంటది? 36 వచనం. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపుతనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునని సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. హల్లెలూయా. చూసారా, జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నటువంటి జీవితాల్లో ఇలాంటి ధైర్యం ఉంటుంది. ప్రతిదానికి కృంగిపోరు, ప్రతిదానికి నలిగిపోరు, ప్రతిదానికి నిరాశపడరు. ఖచ్చితంగా ఇలాంటి ధైర్యం ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ రాయబడిన మాట ఉంది చూడండి, సామెతలు 14:24. ఏముంది అక్కడ? యెహోవా యందు భయభక్తులు కలిగినట బహుధైర్యం పుట్టించును. చూడండి, దావీదు భక్తుని జీవితంలో ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. ఈ ధైర్యానికి కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యందు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడంటే ఆ దేవుడు జీవం కలిగిన దేవుడు, జీవం లేని దేవుడు కాదు. విడిపించినటువంటి దేవుడు, నడిపిస్తున్నటువంటి దేవుడు, కాపాడుతున్నటువంటి దేవుడు అనేటువంటి గ్రహింపుతో దావీదు భక్తుడు మాట్లాడుతూ ఫిలిష్తీయుని మీదకి వెళుతున్నప్పుడు ఒక మాట అన్నాడు. ఏ మాట అన్నాడు చూడండి, 1 సమూయేలు గ్రంథం 17 అధ్యాయం 45 నుంచి. దావీదు
నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యముకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును అని ఆయన మాట్లాడుతూ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆయన చేసిన పని చూడండి. 40వ వచనం చదువుదాం. తన సంచిలో చేయి చాసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వారి నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్ల పడిను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేక ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. హల్లెలూయా. చూసారా, సైన్యముకు అధిపతికి యెహోవా పేరట, ఈ జీవము కలిగినటువంటి సైన్యముకు అధిపతికి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చానురా. నిన్ను చంపేది ఖాయము, నీ తల తెగవేసేది కూడా ఖాయమని చెప్పాడు. ఎంత ధైర్యం చూడండి. ధైర్యము సాహస కార్యాలు చేయిస్తుంది కదా, చాలా ధైర్యం. అంతటి ధైర్యం చేత బలవంతుడైనటువంటి ఆ గొలియాతును బాలుడైన దావీదు చంపాడు. కారణం ఏంటంటే జీవం కలిగినటువంటి దేవుని దూషించిన, ద్వేషించిన, జీవం గల దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఎవరైనా మాట్లాడితే మొట్టమొదటి రోషం వచ్చేది ఎవరికి? దావీదుకే. ఈనాడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం కూడా యేసు ప్రభువారిని ఎవరైనా తిడుతుంటే మనకు కూడా ఎలా ఉంటుంది? నరాలు పొంగుతుంటే, ఒకవేళ దొరికితే వాడిని చంపుతాం, నరుకుతాం, చేస్తాం అంటాం కదా. కానీ దేవుడు అనుమతి ఇవ్వడు. నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు అన్నాడు, హింసిస్తారు అన్నాడు, చెడ్డ మాటలు పలుకుతారన్నారు, దూషిస్తారని కూడా దేవుడే చెప్పాడు. కాబట్టి దేవుడే చెప్పినప్పుడు ఆయన జోక్యం చేసుకుంటే తగిన సమయం వచ్చినప్పుడు ఆయన వారి పట్ల ఆయన ప్రతాపం చూపిస్తాడంతే. కాబట్టి ప్రియులారా, ఈ జీవం కలిగినటువంటి దేవుణ్ణి కలిగిన దావీదు భక్తుడు ఆ జీవం లేని దేవుళ్ళను ఆరాధన చేస్తున్నటువంటి ఆ ఫిలిష్తీయుల యొక్క పెద్దవాడైనటువంటి లేక ఫిలిష్తీయుల యొక్క యుద్ధ వీరుడైనటువంటి గొలియాతును చంపగలిగాడు. అందుకనే మనము ఈ లోకంలో జీవం కలిగిన దేవుణ్ణి కలిగిన మనము జీవము లేని దేవుని యొక్క పిల్లల ఎదుట మనం ఎట్లుండాలంటే భయంతో ఉండకూడదు. జీవం లేని దేవుని యొక్క పిల్లల ఎదుట మనం భయంగా ఉండకూడదు, తప్పు చేసినట్టుగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అజాగ్రత్తను ఎక్కడైనా వహించినవంటే ఖచ్చితంగా జీవం గల దేవుని బిడ్డ అయినప్పటికీ సరే ఆ జీవము లేని ఆ దేవుళ్ళ పిల్లల దగ్గర మనం ఏమవుతాము? అవమానం పాలవుతాం. బైబిల్లో మనం చూస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఒక మాట అన్నారు. ఏమన్నా తెలుసా? దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనాలు. షద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. హల్లెలూయా. వాళ్ళ డైలాగ్ ఏంటి? నెబుకద్నెజర్ ఎవరిని పిలుస్తున్నారు వీళ్ళు? స్నేహితున్నా, ఏదో సెక్యూరిటీ గార్డ్నా? బబులోను దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఒక రాజును పట్టుకొని నెబుకద్నెజర్ ఇందును గురించి చింత మాకు లేనే లేదు అంటూ ఒక మాట అన్నారు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు అన్నారు. అది వాళ్ళు ఇచ్చిన మాట. మేము సేవించే దేవుడు అంటే వాళ్ళ దృష్టిలో మా దేవుడు జీవము గల దేవుడు. ఆ జీవము కలిగినటువంటి దేవుడు ఎప్పుడైతే వీళ్ళ మాటలు విన్నాడో వాళ్ళ దగ్గరికి వచ్చేసాడు దేవుడు. వీళ్ళైతే ఆ డైలాగ్ వినగానే వెంటనే తీసుకుపోయి అగ్నిగుండంలో వేసేశారు. కానీ వారి మాటలు విన్నటువంటి దేవుడు, జీవం గల దేవుడు వాళ్ళ మధ్యకు వచ్చాడు. చూడండి ఆ మాట, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి 23వ వచనం నుంచి, షద్రకు మేషకు అబేద్నెగో అయిన ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగారు. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక
అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా. మనం వేసింది ఎంతమందిని? 3 కానీ ఇప్పుడు నాకు కనపడుతున్నాడు అగ్నిగుండంలో 4వ వ్యక్తి కనపడుతున్నాడు. అంటే ఎవరు? ప్రభువే వారి మధ్యలోకి వచ్చాడు. కారణం ఏంటంటే ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన జీవం కలిగిన దేవుని పిల్లలుగా, జీవం గల దేవుని బిడ్డలకు తగినట్టుగా వారి మాటలు అలాగే ఉన్నాయి, వాళ్ళ బ్రతుకు అలాగే ఉంది. చచ్చిపోయినా చచ్చిపోతాం, కానీ నా జీవం కలిగిన దేవుని కోసం నేను మాత్రము తప్పించుకోవడానికి వీలు లేదు. ఆయన కోసమే బ్రతుకుతామనే తుది నిర్ణయంతో అగ్నిగుండంలో వేయబడడానికి కూడా ఇష్టపడ్డారు. వారితో ప్రభువే జీవంగల దేవుడిగా ఉండి వారి మధ్యలో నిలబడిన సంగతిని చూసినటువంటి రాజు హడావుడిగా వెళ్ళి ఆ ప్రజలకు చెప్పాడు. అప్పుడు వాళ్ళు బయటికి తీసుకొచ్చారు వారిని. చూడండి 26వ వచనంలో, అంతట నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండం వాకిలి దగ్గరికి వచ్చి, షద్రకు మేషకు అబేద్నెగో అన్న వాళ్ళారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా ఎదుకు రండని పిలువగా షద్రకు మేషకు అబేద్నెగో అగ్నిలో నుండి బయటికి వచ్చింది. హల్లెలూయా. అగ్నిలో నుండి బయటకు వచ్చారు. చూసారా, అగ్నిలో నుండి బయటకు వచ్చారు. కారణం ఏంటంటే ఈ జీవగల దేవుడు అగ్నిగుండంలో ఉన్న వారితో పాటు ఉన్నాడు. ఈ మాట రాజే మాట్లాడతాడు. 28వ వచనంలో, నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. చూసారా, దేవుని మహిమపరిచారు, రాజుగా ఉన్న నా ఆజ్ఞను వాళ్ళు ఏం చేశారు? వ్యర్థం చేశారు. అంటే వాళ్ళ జీవితంలో జీవం కలిగిన దేవుని పట్ల పరిపూర్ణంగా ఆధారపడ్డారు, పరిపూర్ణంగా ఆయన ఆశ్రయించారు, పరిపూర్ణంగా వారి దేహములను కూడా అప్పగించేశారు. అంతే. అందుకే ప్రియులారా, మన దేహమును దేవునికి అప్పగించుకోవాలి. నీ దేహమే దేవుని ఆలయం అన్నాడు. మన దేహమును దేవునికి అప్పగించుకున్నట్టుగానే ఆనాడు అగ్నిగుండానికి కూడా తమ దేహాలు అప్పగించేసుకున్నారు. ఎవరి కోసం అంటే జీవం కలిగినటువంటి దేవుని కోసమే. కాబట్టి ప్రియులారా, ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడింది, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలం ఆయన రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. జనములు అంటే దేశములు ఆయన కోపమును సహించలేవు. ఇర్మీయా భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ, యెహోవాయే నిజమైన దేవుడు అని చెప్పాడు. ఇంకా మనం గమనిస్తే దానియేలు గ్రంథంలో దర్యా వేసినటువంటి రాజు ఉన్నాడు. ఆ రాజు కూడా ఈ మాట అంటాడు. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం, నా సముఖమున నియమించినది ఏమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును అని చెప్పాడు. ఇక్కడ కూడా దర్యావేష్ రాజు సింహాల బో నుంచి కాపాడబడినటువంటి దానియేలును చూసినప్పుడు ఆయన ఒప్పుకున్న మాట ఏంటో తెలుసా? ఈ దానియేలు యొక్క దేవుడు యెహోవా దేవుడు కదా, ఆ యెహోవా దేవుడు ఎలాంటి వాడు? జీవము కలిగిన దేవుడు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, యెహోవా జీవం గల దేవుడు అని దావీదు భక్తుడు చెప్పి ఆ ప్రకారంగా తన జీవితంలో వచ్చినటువంటి పరిస్థితిని ఎదుర్కోగలిగాడు ఆయన పేరట. అలాగే ఇర్మీయా భక్తుని జీవితంలో కూడా యెహోవాయే దేవుడు అని చెప్పి తనకున్న పరిస్థితులలో కూడా ఆయన దేవుని గురించి గొప్పగా మాట్లాడాడు. అలాగే దర్యావేషు రాజు, నెబుకద్నెజరు రాజులు కూడా వీళ్ళ దేవుడే నిజమైనటువంటి దేవుడు, జీవం గల దేవుడు అని చెప్పినటువంటి విషయాలు మనం ఇక్కడ గమనించాం. అయితే ఈ జీవం గల దేవుని యొక్క విషయంలో కొంతమంది భక్తుల యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే చూద్దాము. 84వ కీర్తన 2వ వచనం చదువుదాం. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి అని
కోరాహు కుమారులు చెబుతా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రశ్న, దేవుడు జీవగలవాడే కదా, ఈ జీవగల దేవుని దర్శించడానికి మన హృదయము మన ప్రాణం ఆశపడుతుందా, నిరాశపడుతుందా? కొందరికి ఆశపడుతుండొచ్చు, కొందరికి నిరాశపడుతుండొచ్చు. కానీ మనం నమ్ముకుంది ఎవరిని? జీవం కలిగిన దేవుణ్ణి. మనం నమ్ముకున్న దేవుడు జీవగల దేవుడే. ఆ జీవగల దేవుడు ఎవరు అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఏమైనా రుజువు ఉందా అని అంటే రుజువు ఉంది. ఎక్కడ? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నానన్నాడు. గట్టిగా చప్పులు కూడా దేవుని మహిమపడతాం. యుగ యుగాలు నేను సజీవుడనై ఉన్నాను. యుగ యుగాలు సజీవుడనై ఉన్నాను. ఎవరయ్యా అంటే ప్రభుని యేసుక్రీస్తే. కరెక్టే. ఆ ప్రభువుని, ఆ ప్రభు యొక్క మందిరాన్ని దర్శించడానికి మన హృదయము మన ప్రాణం ఆశపడుతుందా లేదా? జీవగల దేవుడని నోటితో ఒప్పుకున్నాం, మంచిదే. ఆ జీవగల దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడని ఒప్పుకున్నావు, మారు మనసు పొందావు, బాప్తీసం పొందావు, రక్షణ పొందావు, బలలో పాల్గొంటున్నావు, సంఘంలో ఉంటున్నావు, వాస్తవమే, కరెక్టే. కానీ ఆ జీవగల దేవుని మందిరానికి వెళ్ళడానికి నీ హృదయంతో, నీ ప్రాణంతో సంతోషంగా వస్తున్నావా లేదా? నిన్ను నీవే ప్రశ్నించుకో. నిజంగా ఈ తృష్ణ ఉంటే చాలా బాగుంటుంది. దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అన్నాడు. మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు ఎక్కడైనా ఊరికి పోయినాం అనుకో, అంతే సంగతులు, ఊరే ఊరు, ఇంకా మనకు చర్చి గుర్తు రాదు. మనకు ఏది ముఖ్యం అంటే ఊరే ముఖ్యం. ఒకవేళ ఏదైనా ఊరు పోవాలనుకో, ఈరోజు ఆదివారం అనే సంగతి కూడా మర్చిపోతాం. మనమంటే క్రైస్తవ సమాజం సంగతి చెప్తున్నా. నీ ప్రాణం ఎక్కడ తిరుగుతుంది? ఊర్లంబడి తిరుగుతుంది, పనులంబడి తిరుగుతుంది, చుట్టాల దగ్గర తిరుగుతుంది, లేదా నీకున్నటువంటి సమస్యల వైపు తిరుగుతుంది నీ ప్రాణం. కానీ నువ్వు నమ్ముకుంది ఎవరో తెలుసా? జీవగల దేవుని నమ్ముకున్నావు. నిన్న నేను 70 కిలోమీటర్ల దూరం వెళ్ళాను వాక్యం చెప్పడానికి. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి చాలా కష్టమైంది నాకు. అయిపోయే వరకు ఉండమంటున్నారు, అక్కడే 3 అయిపోయింది. రాత్రి నాకు విజ్ఞాపన ప్రార్థన ఉంది, నేను వెళ్ళాలని వచ్చేసిన. నేను నమ్మండి నమ్మకపోండి. పోయిన వారంలో నేను కర్నూలు వెళ్ళాను, అక్కడే 2 రోజులు ఉండాలి. కానీ ఇక్కడ ప్రార్థన ఉన్నందుకు నెక్స్ట్ వీక్ వస్తానని చెప్పేసి వదిలేసి వచ్చేసాను. కారణం ఏంటంటే ఒక సేవకుడిగా నేను మందిరంలో నేను ఉండాలి అనే ఉద్దేశం. సేవ నాకున్నట్టుగానే ఒక విశ్వాసిగా నీకు ఉండాలి కదా ఆ బాధ్యత. దేవుని మందిరం అనేది భారమైనది కాదు ప్రియులారా. దేవుని మందిరం అనేది, దేవుని మందిర ఆవరణం అనేది భారమైనవి కాదు, బాధ్యత కలిగినవి. కోరాహు కుమారుల యొక్క తండ్రి ఏం చేశాడు? దేవుని మందిరాన్ని పట్టించుకున్నాడు కాదు, జీవంగల దేవుని పట్టించుకున్నవాడు కాదు. జీవంగల దేవుని సేవకునే మోషే అహరోల మీద సనిగి గొనిగి లాస్ట్కి ఏమైపోయాడు? చనిపోయాడు. భూమి నెలవిడిచి చనిపోయాడు. అలాంటి ఆయన గర్భము నుంచి వచ్చినటువంటి కోరాహు కుమారులు హృదయపూర్వకంగా అంటున్నారు, దేవుని మందిర ఆవరణాలు చూడాలి. మరి దేవుని మందిరం పట్ల, దేవుని మందిర స్థలాల పట్ల నీకున్న ఆసక్తి ఏముంది? అక్కడ ఎలా కనపరుస్తున్నావు? దేవుని మందిరాలు చూడాలంటే అర్థమైంది వరకు చూసిపోవడం కాదు, దాంట్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించుకోవడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. నా ప్రాణము, నా హృదయము, నా శరీరము ఏం చేస్తుంది? ఆనందముతో కేకలు వేస్తుంది. అంటే జీవంగల దేవుణ్ణి మనం ఏం చేయాలంటే దర్శించుకోవాలి. జీవంగల దేవుణ్ణి కలిగి ఉండి ఆ దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థనలో దేవుడు విని సహాయం చేస్తాడు అనేటువంటి ఆలోచన తెలిసి కూడా నువ్వు చేయలేకపోతున్నావంటే నీ జీవితంలో జీవం లేదని అర్థం. నమ్ముకున్నది జీవంగల దేవుణ్ణే కానీ నీ లోపల జీవం లేదు. ఒకవేళ నీలో జీవం ఉంటే తప్పకుండా దేవుని సన్నిధి నువ్వు మర్చిపోవు. తప్పకుండా దేవుని మందిరాలను చూడడానికి నీ హృదయము, నీ ప్రాణం ఎంతో ఆశపడుతుంది. ఎంతమంది ఆశతో వస్తున్నారో మీరే పరీక్షించుకోనండి. ఒక ఆదివారమే కాదు సుమా, ఏ కార్యక్రమాలు సంఘంలో జరిగినా ఆ ప్రతి కార్యక్రమానికి మన హృదయము, మన శరీరము ఆనందంతో కేకలు వేస్తూ రావాలి. అంతరంగంలో అంత సంతోషంతో మనం రాగలిగితే నిజంగా దేవుడు ఎంతో సంతోషిస్తాడు.
ఇప్పుడు దావీదును బట్టి, షడ్రకు మేషకు అబేద్నెగోలను బట్టి, దానియేలును బట్టి, కొరాహు కుమారులను బట్టి దేవుడు సంతోషిస్తాడా, బాధపడుతున్నాడా? ఖచ్చితంగా సంతోషం. ఎందుకంటే ఆయన జీవం గల దేవుడు. నా కొరకు ఇంత త్యాగం చేశారు, నా కోసం నిలబడ్డారని దేవుడు ఎంతగానో సంతోషించడానికి, దేవుని సంతోషపెట్టడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. కాబట్టి ప్రియులారా, జీవం గల దేవుని కలిగిన నీవు రోజు దేవుని దర్శించు. దావీదు భక్తుడు అంటాడు, ఉదయమున నేను నీ ముఖ దర్శనం చేసుకుంటాను అన్నాడు. ఉదయమున నేను ఏం చేస్తాను? నీ ముఖ దర్శనం చేసుకుంటా. అంటే లేచిన లేవడము వాళ్ళ మొక్కలు వీళ్ళ మొక్కలుగా చూడాల్సింది. లేచిన లేవడం మనం ఎవరి ముఖ దర్శనం చేసుకోవాలి? దేవుని యొక్క ముఖ దర్శనం చేయాలంటే నువ్వు మోకరించాలి. అక్కడ మోకరించి దేవుని సందులో నువ్వు గడపాలి. ఇలా సహవాసం ఉన్నప్పుడు సంఘంలో కలిసిపోవాలి. అది ఈ జీవం గల దేవుని కలిగిన నీ జీవితంలో దేవుని దర్శించడానికి. జీవం గల దేవుని దర్శించడం అనేది మనుషులు కనపడేది కాదు సుమా, అంతరంగంలో కనపడేది. అది దేవుడు గమనిస్తాడు. అది మనం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మన జీవితంలో జీవం గల దేవుణ్ణి దర్శించాలి. ప్రతిదినము జీవం గల దేవుణ్ణి ప్రార్థన ద్వారా దర్శించాలి. వాక్యం ద్వారా మనం దేవుణ్ణి దర్శించాలి. వాక్యమే దేవుడు గనక వాక్యం తెరిచామంటే అర్థమేంటి తెలుసా? దేవుని ముఖం మనం చూస్తున్నట్టు తెలుసా? ఎవరి ముఖము? దేవుని ముఖం చూస్తున్నాం. దేవుని ముఖం వైపు చూస్తున్నాం కాబట్టి ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. అట్లా అని చెప్పేసి ఉదయం లేవగానే బైబిల్ని కళ్ళు తెరిచి వెంటనే బైబిల్ని చూసుకోవడం కాదు సుమా, బైబిల్ని తెరవాలి. కొంతమంది దేవుడు దేవుడు అని చెప్పేసి నెత్తి కింద పెట్టుకోమనుకుంటారు బైబిల్ను. అవునా కదా? దిండులాగా మెత్తలాగా పెట్టుకొని పడుకుంటారు కొంతమంది. కొంతమంది ఏదో చిన్నపిల్లలాగా పక్కనే పెట్టుకొని పడుకుంటారు. భయం ఏంటది ఏమో, ఆ బైబిల్ మీద చేసి పడుకుంటారు. ఇంకా మరి బైబిల్కి భయమో లేకపోతే వీళ్ళకి భయమో నాకు అర్థం కాదు. ఇట్లాంటి తిక్క వేషాలు వదిలిపెట్టుకోవాలి. మనం వాక్య దర్శనం చేసినప్పుడు ఆ వాక్యాన్ని తెరిచి అందులో మనం చూస్తే ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఒకరి బ్రతుకు మారాలంటే మరొకరి మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నా మాట. మన బ్రతుకు మారాలి, అప్పుడు ప్రక్కన వారి బ్రతుకు చాలామంది ఏం చేస్తుంటే వాళ్ళ బతుకు మారలేదు అనుకుంటారు. అసలు మన బతుకు మార్చుకోవాలి. ఫస్ట్ మనకున్నటువంటి దినచర్య మారాలి. లేచిన వెంటనే చేయవలసిన పని ఏంటి? ముఖం కడుక్కొని కాలకృత్యాలు తీర్చుకొని ప్రశాంతంగా కూర్చో, వాక్యం చదవడానికి, ప్రార్థన చేసుకోవడానికి. అది ఎప్పుడైతే జరుగుతుందో ఖచ్చితంగా జీవం గల దేవుడు ఏం చేస్తాడు? మనల్ని దర్శిస్తాడు. మనము ఆయన దర్శించగలుగుతాం. అప్పుడు ఇద్దరు ఒకరి ముఖ దర్శనం ఒకరు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ కొన్ని విషయాలు మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. కాబట్టి ప్రియులారా, జీవం గల దేవుణ్ణి దర్శించడం మనం నేర్చుకోవాలి. రెండవది చూడండి, అపోస్తుల కార్యములు 14:15. అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించున్నాము అన్నాడు. హల్లెలూయా. అనగా లుస్త్రా అనే పట్టణములో ఒక బలహీనమైన పాదాలు గలవాడు ఉన్నాడు. ఆ వ్యక్తిని చూడగానే పౌలు గారికి అనిపించింది, ఇతడికి చాలా విశ్వాసం ఉంది అనిపించింది. హల్లెలూయా. సేవకునికి ఒక విశ్వాసిని చూస్తే, ఒక మనిషిని చూస్తే వీళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. కాబట్టి గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ కుంటివాడిని చూసినప్పుడు పౌలు గారికి అర్థమైంది ఏంటంటే, వీడు ఏదో బాగుపడతాననేటువంటి విశ్వాసం వీళ్ళు కనబడుతూ నాకు చూస్తే అని పౌలు గారు గ్రహించి అతనితో ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట చూడండి, 10వ వచనము. నీ పాదములు మోపి సరిగా నిలువని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. ఎవరైనా బలహీనమైన పాదాలు గలవాడు, నడవలేనివాడు, తనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి పౌలు గారి వెంటనే ఒక మాట అనేశాడు, నీ పాదములు మోపి సరిగా నిలువుము అన్నాడంతే. ఆ ఒక్క మాట చేత చక్కగా నిలబడితే అక్కడున్న ప్రజలందరూ ఏం చేశారు తెలుసా? ఇక దేవత మన మధ్యలోకి వచ్చారు, దేవుళ్ళే మనుషుల్లాగా వచ్చారని వారు ఈ పని చేశారు. ఏం పని చేశారు? 11వ వచనంలో, జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లొకయోనియా భాషలో దేవతలు మనుషుల రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యూపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టిరి. పట్టణముకు ఎదురుగా ఉన్న ద్యూపతి యొక్క పూజారి ఎడ్లను, పూదండలను, ద్వారబంధముల యొద్ద తీసుకుని వచ్చి
సమూహముతో కలిసి బలి అర్పించవాలని ఉన్నారంట. ఎవరికి బలి అర్పించడానికి? పౌలుకుని బర్నబాకి. ఎవరు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు, లుస్త్రాలో ఉన్న ప్రజలు. ఎందుకోసం అంటే బలహీనమైన పాదాలు గలవాడు ఒక్క మాట చెప్తే లేచి నిలబడ్డాడే, నడుస్తున్నాడే, బలంగా ఉన్నాడని. ఇంకా దేవుళ్ళే మానవులైపోయారు. నిజమే, ఇప్పుడు కూడా దేవుళ్ళు మానవులు అయిపోయారు. మానవులు దేవుళ్ళు అయిపోయారు, ఉల్టా పల్టా అయిపోయాయి. వాస్తవంగా దేవుళ్ళు కాదు, దేవతలు అని చెప్పచ్చు. మనుషుల చేత చేయబడినటువంటి దేవతలు అనబడి వారు మనం ఈ లోకంలో చూస్తున్నాం. వాళ్ళు అనుకున్నారు దేవతలు మనిషి రూపం దాల్చి ఇక్కడి భూలోకానికి వచ్చారు, అందుకే వీడు బాగా అయిపోయాడని చెప్పేసి వారి దగ్గర ఉన్నటువంటి బలి అర్పించడానికి ఉన్నటువంటి ఆ ఎద్దులను తీసుకొచ్చి, పూలదండను తీసుకొచ్చి వీళ్ళకు వేసి వారి దగ్గర బలి అర్పించాలని ఆశపడినప్పుడు అప్పుడు పౌలు గారు మాట్లాడారు, అయ్యలారా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారయ్యా? మేము కూడా మీలాంటి స్వభావం గల నరులమే, మేము కూడా మీలాంటి స్వభావం గల మనుషులమే, కానీ మీరు జీవం గల దేవుని వైపు మీరు తిరగండి అని వారితో ఈ మాట చెప్పగలిగారు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా మనము జీవం గల దేవుని వైపే తిరగాలి, లోకం వైపు తిరగకూడదు. జీవము లేనటువంటి విగ్రహాల వైపు మనం తిరగకూడదు, జీవము లేనటువంటి మనుషుల వైపు మనం తిరగకూడదు. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు చూసినా సరే ఎవరి వైపు చూడాలి? ఆయన వైపే చూడాలి. దావీదు భక్తుడు అంటే, కొండల తట్టు నాకు కళ్ళెచ్చు, నా సహాయం ఎక్కడి నుంచి వచ్చును? దేవుని వల్లే నాకు సహాయము కలుగును, ఆయనే భూమి ఆకాశములను కలుగజేశాడు. మొర్దెకై కూడా ఎస్తేరుతో ఒక మాట అన్నాడు, ఈ సమయంలో నువ్వు మర్యాదగా చెప్పినట్టు చేయకపోతే సంపద చూడు అనలేదు ఆయన. ఏమన్నాడు తెలుసా? ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే మరొక దిక్కు నుంచి మాకేమొస్తుంది? సహాయం. జాగ్రత్త, మరొక దిక్కు నుంచి వస్తుంది అని చెప్పినప్పుడు ఆమెకు రోషం వచ్చింది. ఇక నిజమే, మరొక దిక్కు నుండి దేవుడి నుంచే కదా, ఆయన బిడ్డనే కదా, నేను కూడా సచ్చినా బ్రతికినా అనుకొని ఆమె 3 రోజులు ఉపవాసం ఉండి రాజు దగ్గరికి పోయి ఏం చేసింది? హామాని యొక్క శాసనాన్ని కొట్టేసి ఆయన మరణాన్ని శాసించేశారు. కాబట్టి పిల్లలు గమనించండి, జీవం గల దేవుని వైపు మనం తిరగాలి. అన్నీ బాగున్నప్పుడు కాదు, మన పరిస్థితులు బాగులేనప్పుడు ఆయన వైపు తిరగండి. అన్నీ బాగున్నప్పుడు తిరగడం కామనే. పౌలు గారు తెసలోనిక సంఘం గురించి ఒక సాక్ష్యం ఇస్తాడు. చూడండి, 1 తెసలోనిక పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు అంటున్నారు. చూడండి, అంటే తెసలోనిక సంఘం గురించి ఆయన ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, మాసిదోనియా ప్రాంతానికి వెళ్తే మీ గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఏమని తెలుసా? మీరు జీవం కలిగిన దేవుని వైపు తిరిగారంట, మీరు విగ్రహాలను విడిచిపెట్టారంట అని వాళ్ళ గురించి సాక్ష్యం వస్తూ ఉంది. నిజమే, నీ జీవితంలో విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెడుతున్నావా? లేదా జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెడుతున్నావా? జీవము లేని విగ్రహాలను విడిచిపెడుతున్నావా? పరీక్షించుకోవాలి. మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పాలి. నేను మంచిదాన్నేనా అని అనకూడదు, వాళ్ళే చెప్పాలి నువ్వు మంచిదానివి అని, వాళ్ళే చెప్పాలి నువ్వు మంచివాడివి అని. మనం అడగాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియులారా, తెసలోనిక సంఘం గురించి పౌలు గారు చెప్తున్నారు, ఇదిగో మాసిదోనియా అకయ అనే ప్రాంతంలో సువార్త వినబడింది. ఎలా తెలుసా? ఈ తెసలోనికలో ఉన్నవారు జీవము కలిగిన దేవుని వెంబడించడానికి విగ్రహాలను ఏం చేశారు? జీవము లేని విగ్రహాలను విడిచిపెట్టేశారు. మనం విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడితే ఈ జీవం గల దేవుని వైపు నిజంగా తిరుగుతాం. తెలుసా? మనం కొన్ని విడిచిపెట్టకనే దేవుని వైపు ఇంకా తిరగట్లేదు, పేరుకు మాత్రం తిరుగుతున్నాం అంతే. అన్ని పరిస్థితులలో దేవునికి ఆయాసకరమైన విషయాలు వదిలిపెట్టేసి జీవం గల దేవుని వైపు మనం ఏం చేయాలి? తిరగాలి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనుషులకందరికి రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవం గల దేవుని యందు మనం నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము అన్నాడు పౌలు గారు. హల్లెలూయా. అంటే తిమోతి ఏమనుకుంటే, ఏం పరిచర్యను, ఏం సేవను, ఎందులో నాయన ఈ బతుకంతా
ఇన్ని కష్టాలు ఏంది, ఇన్ని బాధలు ఏంది, దేవుని నమ్ముకుంటే ఇన్ని బాధలు ఉంటాయా, ఇన్ని పరిస్థితులు ఉంటాయా అని ఒకవేళ కుంగిపోతాడేమని ముందుగా గుర్తెరిగి చెప్తున్నాడు. ఓ తిమోతి, ఇది కడవరి కాలమయ్యా. ఇదే కాలము? కడవరి కాలమయ్యా. కొందరు అబద్ధికులు వస్తారయ్యా, కొంతమంది వేషధారులు వస్తారయ్యా, కొంతమంది దయ్యముల బోధ ఎందుకు విశ్వాసం ఉంచుతారయ్యా, కొంతమంది విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారయ్యా. కాబట్టి నువ్వు అపవిత్రమైన ముసలం ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. అంత మాత్రమే కాదు, మనుషులందరికీ రక్షకుడును, మరీ విశేషంగా విశ్వాసులకు రక్షకుడైన జీవం గల దేవుని మనం ఏం చేశాం? నిరీక్షణ ఉంచి ఉన్నాము అన్నాడు. హల్లెలూయా. నిరీక్షణ ఉండాలి. జీవం గల దేవుని నమ్ముకున్న నీ జీవితంలో నిరీక్షణ ఉండాలి. మన జీవితంలో ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ అంటే తప్పకుండా నా జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు, నా జీవితాన్ని దేవుడు మారుస్తాడు, నా జీవితంలో ఫలాన్ని దేవుడు తప్పకుండా సహాయం చేసి, నేను చచ్చిపోయినా సరే గాక నేను పరలోక రాజ్యం చేరుతాను, దేవుడు నా కోసం పరలోకంలో నా కొరకు స్థలం సిద్ధపాటు చేశాడు. నిరీక్షణ అవసరం. క్రైస్తవులకు ఉండవలసింది ఏంటి? నిరీక్షణ. ఎవరైనా చనిపోతే ఉండవలసింది ఏంటంటే నిరీక్షణ. నిరీక్షణ ఒకవేళ లేకపోతే మనం ఏది సాధించలేం. పిల్లరా, దేవుని పిల్లలుగా, జీవగల దేవుని పిల్లలుగా మన జీవితంలో నిరీక్షణ కలిగి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలబో బహుమానమందు దృష్టి ఉంచెను అని రాయబడింది. అంటే అప్పుడు ఇంకా బహుమానం రాలేదు, ఆ బహుమానం మీద దృష్టి పెట్టాడంట మోషే. అంటే తనకేముంది? నిరీక్షణ ఉంది. నిరీక్షణ ఉండాలి. మనకి జ్వరం వచ్చిందనుకోండి, తగ్గిపోతుందని నిరీక్షణ ఉండాలా. ఇంక తగ్గదు, ఇంక ఇట్నే చచ్చిపోతాను అనుకోకూడదు. ఎగ్జామ్స్ రాసామంటే ఖచ్చితంగా నేను పాస్ అవుతానని నిరీక్షణ నీకు ఉండాలి. ఎందుకంటే రాసింది నువ్వే కాబట్టి. ఒకవేళ నువ్వు సరిగా రాయకపోతే నువ్వేం చెప్పొచ్చు అంటే క్లియర్గా పలానా సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతాను నేను, నాకు అర్థమవుతుంది, నెక్స్ట్ కావాలంటే మళ్ళీ రాస్తా, మళ్ళీ పాస్ అవుతా. అలాంటి ధైర్యము, నిరీక్షణ నీకు ఉండాలి. నిజమైన విశ్వాసం అయితే, నిజంగా నువ్వు క్రీస్తు కోసం బ్రతుకుతే, నిజంగా జీవం గల దేవుని నమ్ముకుంటే నీ జీవితంలో దేనికి భయపడవు, నిరీక్షణ కలిగి ఉంటావు. పేరుకి మాత్రం నమ్ముకున్నారు. ఎవరు తెలుసా? మార్త, మరియలు. పేరుకే నమ్ముకున్నారు యేసుప్రభుని. కానీ తమ్ముడు చనిపోయినప్పుడు యేసుప్రభు సమాధి దగ్గరికి పోతాం. ఓ ప్రభు, వద్దు నాయనా, వాడు చచ్చిపోయి ఎన్ని రోజులు అయింది? 4 రోజులు అయింది. వాడు సెంటు వాసన అంతా పోయి ఇప్పుడు ఏం వాసన వస్తుంది? కంపు వాసన వస్తుంది. సెంటు వాసన పోయి కంపు వాసన వస్తుంది, వద్దు నాయనా అంటున్నారు ప్రభుని. అప్పుడు ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 11:40. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతు అన్నాడు. అంతే. హల్లెలూయా. జీవగల దేవుడిని నమ్ముకుంటే సరిపోదు, నిరీక్షణ ఉంచాలి. నా స్థితిగతుల దేవుడు మారుస్తాడు, నా బ్రతుకులు మారుస్తాడు. ఎప్పటికీ ఇలాగే ఉండము, ఖచ్చితంగా మారుస్తాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి నిరాశపడద్దు. అమ్మా, బాబు, అందరు వినండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఎప్పుడు నిరాశపడద్దు. ఈరోజు మనకు మందిరం లేదని చాలామంది అనుకుంటారు, నాకు తెలిసినంత మటుకు. వాళ్ళకేముందిలే, చిన్న సంఘం అనుకుంటారు. ఖచ్చితంగా మనకు దేవుడు మందిరం ఇస్తాడా లేదా? ఇస్తాడా? దాన్ని ఏమంటారంటే నిరీక్షణ అంటారు. అంటే లేనిది కూడా మనకు ఇస్తాడు అని నమ్మడమే విశ్వాసము. విశ్వాసానికి తోడు ఏంటంటే నిరీక్షణ. విశ్వాసం అంటే సరిపోదు, నిరీక్షణ అంటే ఎదురు చూడాలి. బైబిల్లో ఒక ఆయన బాగా యేసుప్రభు కోసం ఎదురు చూశాడు. ఎవరైనా ఆయన వస్తున్నాడని ఎదురు చూసి ఇంకా లాభం లేదురా, ఇళ్ళల్లో ఉంటే నేను చూడలేను అనుకొని ఏం చేశాడు? సాహసం చేసి మేడి చెట్టు ఎక్కాడు. ఆయన నిరీక్షణకు ఏమైనా చిల్లు పడిందా? ఆయన నిరీక్షణ ఏమైనా వ్యర్థమైందా? ఏమీ అర్థం కాలే. రానే వచ్చాడు ప్రభు వచ్చి, జక్కయ్య అర్జెంటుగా దిగు, నేను నేడు నీ ఇంట ఉండవలసింది అన్నాడు. అంటే మిగతా వాళ్ళు ఏంది, ప్రభు ఏం చేస్తాడో చూద్దామని వచ్చారు, కానీ
కానీ ఇతను అది కాదు, ప్రభువునే చూడడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ప్రభు కార్యాలు చూడడానికి కాదు రావాల్సింది, ప్రభువును చూడడానికి రావాలి మనం ఎక్కడికి వచ్చినా. కాబట్టి ప్రభువును చూడడానికి వచ్చిన జక్కయ్యను రక్షించాడు దేవుడు. అంటే తనకున్న నిరీక్షణ ఎంత గొప్పది. మన జీవితంలో నిరీక్షణ మనకు ఉండాలి. జీవం గల దేవుని నమ్మామంటే సరిపోదు, నమ్మిన మనలో నిరీక్షణ ఉండాలి. ఆ తర్వాత 4వ విషయాన్ని చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూసుకొనుడి అన్నాడు. చూసారా? 4వది ఏంటంటే ప్రియులారా, జీవం గల దేవుని నమ్ముకున్న నీ జీవితంలో దుష్ట హృదయం లేకుండా చూసుకోవాలి. దుష్ట హృదయం లేకుండా నీ జీవితం ఉండాలి. యేసు ప్రభువారితో తిరిగినటువంటి 12 మంది శిష్యుల్లో ఒకడు ఏ హృదయం కలిగిన వాడు? దుష్ట హృదయం కలిగాడు. దుష్ట హృదయం కలిగి దుష్టులతో సహవాసం చేసి దుష్ట సంబంధమైన జీవితాన్ని జీవించి చివరికి ఏమైపోయాడు? దుష్టుని చేతిలోనే హతమైపోయాడు. తనకు తాను ఉరి వేసుకొని చనిపోయాడు. అంటే కారణం ఏంటి? ఆ ఉరి వేసుకోవడానికి వెనకాల ఎవడున్నాడు? దుష్టుడు ఉన్నాడు. దుష్టుడు అనగా అపవాదైన సాతాను. నువ్వు దేవుడికి ఎంత దూరం అయిపోతావో ఇంకా నెక్స్ట్ ఎవరి దగ్గర అవుతావు? దుష్టుడికి అని చెప్పండి. దేవునికా లేక నీ జీవితం దుష్టునికా? ఎవరికి దగ్గర అవుతున్నావు రోజు రోజుకి? చెప్పుకోవడానికి జీవం గల దేవుని కుమారుడిగా ఉన్నావు, జీవం గల దేవుని కుమార్తెగా ఉన్నావు. నీ హృదయం దేవునికి దగ్గర అవుతుందా లేక దుష్టుడికి దగ్గర అవుతుందో పరీక్షించుకో. అదే చెప్తున్నాడు ఇక్కడ. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ మీలో ఉందేమో పరీక్షించుకోనండి అంటున్నాడు. పరీక్షించుకోవాలి. దుష్ట హృదయం ప్రభువా నాలోకి కాకుండా, గర్వ హృదయం నాలోకి రాకుండా, చెడ్డ హృదయం నాలోకి రాకుండా సహాయం చేయ ప్రభువా అని రోజు ప్రార్థన చేసుకో. అలా నువ్వు ప్రార్థన చేసుకోకపోతే దుష్టుడు ఏం చేస్తాడు? ఎవరిని మింగుదునా అని వాడు కాచుకొని ఉంటాడంట, సింహం వలె, గర్జించి సింహం వలె. కాబట్టి దుష్ట హృదయము మనలో ఉందో లేదో ఒకసారి పరీక్షించుకోవాలి. లేకపోతే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఉందా, ప్రభువా నాలో ఉన్న దుష్ట హృదయాన్ని తొలగించు. బైబిల్లో ఒకడు ఉన్నాడు, అతని పేరు గారిడి సీమోన్. చూడండి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 9వ వచనం. సీమోన్ అనే ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారిడి చేయించు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయుల జనులను విభ్రాంతి పరచుచుండెను. నెక్స్ట్ మనం చూస్తే 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలు బాప్తీసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండా సూచక్రియలను గొప్ప అద్భుతాలు జరుగుతూ చూసి విభ్రాంతి నొందాను. అంటే ఇక్కడ గారడి చేసే సీమోను ఉన్నాడు. ఈ సీమోను ఉన్న ఊర్లో అందరూ గొప్పగా మాట్లాడుతారు. ఎవరి గురించి? గారడి సీమోను గురించి. అబ్బబ్బబ్బబ్బ గ్రేట్ రన్ ఆయన, హైలైట్ అని మొత్తానికి హైలైట్ చేశారు అతన్ని. హైలైట్ అయిన టైంలో దైవజనుడైనటువంటి ఫిలిప్ వచ్చాడు. ఆయన చెప్తున్నాడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే మనం దేవుని రాజ్యంలో ఉంటాం, లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం. మన పాపల కొరకు ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, సమాధి చేయబడ్డాడు, లేచాడు, తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు, మరలా వస్తాడు. ఆయన నమ్ముకోలే. ఈ రాజ్య సువార్త చెప్తున్నప్పుడు అందరు నమ్ముకున్నారంట, స్త్రీలు పురుషులు అందరూ. వాళ్ళతో పాటు ఈ అయ్య గారు కూడా దూరిండ్రు. ఎవరు? గారడి చేసే సీమోను. ఈ గారడి సీమోను అనేవాడు కూడా వారి లోపల ప్రవేశించి నేను కూడా బాప్తీసం పొందుతాను. అప్పుడు ఫిలిప్ గారు అడిగారు, ఏమయ్యా నువ్వు యేసుప్రభు దేవుడు నమ్ముతున్నట్టు? నమ్ముతున్నా. ఎంతకాలం బ్రతుకుతా? ఆయన కోసం జీవితకాలం బ్రతుకుతా. మనం కూడా అలాంటి తీర్మానం చేసుకుంటాం కదా. సంఘ సహవాసాన్ని విడిచిపెడతామంటే విడిచిపెట్టను, ప్రభుని వెంబడిస్తామంటే వెంబడిస్తాను, నీకు దేవుడు ఇచ్చే దాంట్లో దేవుని కొరకు కానుకలు ఇస్తామంటే ఇస్తాను. నేను ఏదన్నాడు ఆ రోజు బాప్తీసం రోజు, దేవుని కోసం నువ్వు ప్రాణం పెడతావంటే పెడతాను అంటారు లేరా? ఒకవేళ నేను పెట్టను అంటే ఇంకా బాప్తీసం క్యాన్సల్ అంతే. అందుకే ఇదంతా గొడవ ఎందుకు? సరే అన్నిటికీ సరే అని అందులో ఇతను కూడా దూరి సరే అని చెప్పేసి బాప్తీసం తీసుకున్నాడు. కానీ తన హృదయం ఎట్లా తెలుసా? చూడండి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు.
కాబట్టి నీ చెడుతనం మానుకొని మారుమనసునుంది ప్రభుని వేడుకొని ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమించబడును అని పేతురు గారు ఆయనతో మాట్లాడాడు. ఫిలిప్పు సువార్తను బట్టేమో మారు మనసు పొందామని బాప్తిజం పొందుకున్నాడు, వాస్తవమే. కానీ పేతురు అనే దైవజనుడు వచ్చే లోపల తన హృదయం ఏమైంది తెలుసా? సరిగా లేదంట. తన హృదయంలో చెడుతనంతో ఉన్నాడు. అందుకే నీకు ఈ కార్యంలో పాలిపంపు లేవు నీకు అన్నాడు. బాగా గుర్తించండి, ఈ కార్యంలో నీకు పాలిపంపులు లేవు. మరి ఇప్పుడు ఎవరిది తప్పు? ఫిలిప్పు తప్ప, గాడి సీమోది తప్ప, లేదా అనవసరంగా పేతురు అనే దైవజనుడు తనతో మాట్లాడి తను కించపరుస్తున్నాడా? గారడి సీమోదే తప్పు. కారణం ఏంటో తెలుసా? పేతురు యోహాను ప్రార్థన చేస్తే మిగతా వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వారు శక్తి పొందారు. నేను కూడా ఎవరి మీద చేయబెట్టి అలవాటు ఉంది కదా ఆయనకు. నేను కూడా ఎవరి మీద చేయబెడితే వాళ్ళ ఆత్మను పొందుకోవాలన్నప్పుడు నీ ద్రవ్యము నీతో నశించునుగాక, ఈ కార్యములు నీకు పాలిపంపులు లేవు. అందుకే ప్రియులారా, ప్రభు బలలో పాల్గొనే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలా పడితే అలా పాలిపంపులు అయ్యారనుకోండి, నష్టపోతారు, మీరే బలహీనలు అవుతారు, చచ్చిపోతారని రాయబడింది బైబిల్లో ఒక మాటలు చెప్పాలంటే. అందుకే నాకు అనిపిస్తుంది, సంఘ కార్యక్రమాలకు లేకుండా కేవలం ఆదివారమే మీరు వచ్చి బలలో పాల్గొంటే అది మీకు చాలా నష్టము. సిద్ధపాటు లేకుండా బలలో పాల్గొంటే మీకు చాలా నష్టం ఇది. అందుకే ముందు రోజు ఏర్పాటు చేయబడిన శనివారం ప్రభు దగ్గర మన దోషములు అపరాధములను ఒప్పుకుంటూ, మన బలహీనతలను ఒప్పుకుంటూ పరిశుద్ధంగా ప్రభు బలలో పాల్గొనండి అని చెబుతున్నా. నీ లోపం నువ్వు ఎప్పుడు సరి చేసుకుంటావు? ఇక నీ బ్రతుకును ఎప్పుడు మార్చుకుంటావు నువ్వు? కానీ నువ్వు బలలో పాల్గొంటూ రేపు చూస్తుండగా నరకానికి వెళ్ళిపోవడం మంచిదా? 10 మంది బలలో పాల్గొనకుండానే సరి చేసుకొని మళ్ళీ పాల్గొనడం మంచిదంటారా? వాక్యం అంటది మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి అన్నాడు. గాడి సీమోను పరీక్షించుకోవట్లేదు. నేను ఆ పౌలు గారి లెక్క, ఆ పేతురు గారి లెక్క, ఆ యోహాను గారి లెక్క నేను ఎవరి కోసం ప్రార్థన వాళ్ళకి పరిశుద్ధాత్మ దిగాల అంతే, కరెక్టే. కానీ అలాంటి జీవితం నీకు ఉందా? బలలో పాల్గొనాలంటే కూడా నీ పవిత్రంగా బ్రతుకుతున్నావా? దేవునికి దగ్గర ఉంటున్నావా? సంఘ సహవాసం చేస్తున్నావా? నీ వ్యక్తిగత విషయాల్లో అతిక్రమాలు ప్రభు దగ్గర ఒప్పుకుంటూ పరిశుద్ధంగా లేఖనాల ప్రకారం పాల్గొంటున్నావా, లేదా ఫార్మాలిటీగా పాల్గొంటున్నావా? పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకోకుండా ఒకవేళ నువ్వు బలలో పాల్గొంటే దాని శిక్ష నువ్వు అనుభవిస్తావు. ఇచ్చినందుకు నాకు కూడా నష్టమే. అందుకే పరీక్షించుకొని బలలో పాల్గొనాలి. ఇక్కడ మారుమనసు పొందరా బాబు అంటే అతడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ శిక్ష ఏదో నా మీదకి రాకుండా మీరే ప్రార్థన చేయండి. ఎవరు? గాడి సీమోను. చదవండి ఆ మాట, 23వ వచనం. నీవు ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనండి అని చెప్పాను. మంచి హృదయంతో తను బాప్తిసం తీసుకున్నాడు, కానీ హృదయం మారలేదు. వాళ్ళలో పాల్గొంటున్నాడు కానీ హృదయం మారలేదు. దుష్ట హృదయం ఎందుకు వచ్చింది తెలుసా? వాళ్ళు చేసేదాన్ని చూసి డబ్బు పెట్టారు, లంచం ఇస్తున్నాడు. లంచం ఎవరికి లంచం ఇస్తున్నాడు? సేవకులకే లంచం ఇస్తున్నాడు. చూడండి ఆ మాట 19వ వచనంలో, వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదో వాడు పరిశుద్ధాత్మ పొందినట్టు ఈ అధికారం నాకేయండి. అధికారం అనేది, ఉద్యోగం అనేది చదువుకుంటే కష్టపడితే వచ్చేది కదా. లంచం ఇచ్చి పరిశుద్ధాత్మను కొనుక్కున్నాను అనుకున్నాడు. దేవుణ్ణే కొనుక్కోవాలనుకున్నాడు వీడు. ఎవడోడు? గాడి సీమోను. లంచం అంటే ఏంటో తెలుసా? మనం పని చేయకుండా ముందే తీసుకుంటారు చూడండి, దాని పేరు లంచము. పని చేసిన తర్వాత ఇచ్చేదాన్ని ఏమంటో తెలుసా? చేసిన దానికి ప్రతిఫలంగా మనం ఇచ్చేది. అది అర్థమైందా? కాబట్టి ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నా మీకంటే, దుష్ట హృదయం ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో మనం ఏం చేస్తాం తెలుసా? సేవకులు మర్చిపోతాం, సంఘాన్ని మర్చిపోతాం, కుటుంబాలు మర్చిపోతాం, మన ఆత్మీయ జీవితాన్ని మర్చిపోతాం. అలాగే లంచాలకు కలబడతాం. ఇక లంచాలు ఇవ్వడం మొదలు పెడతాం. మనం ఏదో ఒక రకంగా మన పని ముగిస్తే చాలు అన్నట్టుగా మన జీవిత విధానాన్ని కొనసాగిస్తూనే పోతుంటాం. లాస్ట్కి ఏమైపోతుంది సార్? డబ్బు ప్రలోభాలకు గురైపోయి
డబ్బు 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 లేకపోతే నేను బ్రతకలేను అన్నట్టుగా చివరికి ప్రాణమే పోతుంది. కాబట్టి దుష్ట హృదయం మనలోకి రాకుండా మనమే ఏం చేసుకోవాలి, కాపాడుకోవాలి. ఎందుకంటే మనము జీవము కలిగిన దేవుని పిల్లలం.